ప్రతి ఒక్కళ్ళకి ఓ పిచ్చి ఉంటుంది, కానీ ఆడవాళ్ళందరికీ ఉండే ఏకైక పిచ్చి సీరియల్ పిచ్చి. ఈ పిచ్చిని పీక్స్ కి తీసుకెళ్లి చూపించడానికి వచ్చేస్తున్నారు రచ్ రవి అలాంగ్ విత్ ది టీమ్. చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా, ఎంత బాగా డాన్స్ చేస్తున్నారండి. ఇచ్చిదానా మీకు డాన్స్ రాదని మీ దగ్గర వేస్తా కానీ నేను డాన్స్ చేస్తే ఒక్కొక్కరు పడిపోతారే. ఏమండి ఈ రోజు నేను ఆఫీస్ కి వెళ్ళను. ఎందుకు? 3 మెగా సీరియల్ వస్తున్నాయండి. నేను చూడాలి చూడాలి చూడాలి. మిమ్మల్ని ఎక్కడికో పట్టుకోపోతా అనుకుంటా. బాత్రూమ్ బయట కూర్చొని భజన చేసే రకమేమి పిల్ల కాదు, టీవీ ముందు కూర్చొని భజన చేస్తాం. పర్సులో 10,000 తీసా. ఎందుకు? ఆ డిషోడ్ కట్ట. డిషోడ్కి 10,000 అయితే 5 సంవత్సరాలు కలిపి ఒకేసారి కట్టేసా. నిన్ను సీరియల్ పిచ్చి చూసినా అమ్మా? అరే 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 మా నాన్నమ్మ చెప్పింది సార్, సింహానికి సీరియల్ చూసి ఆడదానికి దూరం ఉండు అనేది. నాకు అర్థం కాలే. గుర్తుపట్టిలా నేను ఎవరు? పిచ్చి రవి. నో మేడం, మేధావి రవి. పిచ్చి రవి నా గురించి నేను చెప్పుకోవాల్సిందే, వేరెవరు చెప్పరు కదా. సరే నా మేధావి గురించి మీకెందుకని? 1000 చుక్కలు కలిసిన ఒక చంద్రుడు కాలేరు, 100 మంది మేధావులు కలిసిన రచ్ రవి కాలేడు. మేడం ఈ రోజు మాత్రం నేను కన్ఫర్మ్ అయిపోయినా. ఏంటంటే ఆ సీరియల్ ఏందో దాని అంతు చూస్తా, లేకపోతే నేను అంతమైపోతా గానీ సీరియల్ మాత్రం వదిలే. ఈ రోజు ఐ వాంట్ సే నీ పక్క సీట్ వేసుకుంటా. కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం చేసే కన్నాయిలా నిన్నే చూడగా అన్నీ నువ్వై ఏం సీరియల్ ఇది? ఇంత మేధావిని నన్నే కనెక్ట్ చేశారు. మీరు మామూలు మనసు కనెక్ట్ అవడంలో తప్పులేదు. ఏం జరుగుతుంది ఇప్పుడు? ఎన్ని చూపులే? వసుంధరాదేవి, పిలకల వసుంధరాదేవి, ఐఎమ్ ద క్వీన్ ఆఫ్ ఎంటైర్ మై హోమ్. ఇక్కడ నా మాటే చెల్లాలి, ఇక్కడ నేను చెప్పినట్టుగానే నడవాలి. దిస్ ఈజ్ వసుంధరాదేవి. ఆర్డర్. అత్త ఎలా ఉండాలి, అత్త పంతం ఎలా నెగ్గించుకోవాలి చూపిస్తా. చూపెట్టే నేను చూస్తానే. మృణాలిని, వసే మృణాలిని పిలిచిన తర్వాత వెంటనే రావాలని తెలీదా? వినిపించలేదు అత్తయ్య. వినిపించలేదు. నేను పిలిస్తేనే ఇంత లేట్ చేసావంటే నా కొడుకు నీ మొగుడు పిలిస్తే ఎంత లేట్ చేస్తావే? ఏమన్నా? ఈ పిల్లకల వసుంధరాదేవి దగ్గర క్షమించడం అంటూ ఉండదు, శాసించడం మాత్రమే. చెప్పినట్టు వింటావా? కాఫీ తమ్మని చెప్పాను, తాఫీగా వచ్చావే. తాఫీగా వచ్చావే. కన్నీళ్ళకే కన్నీరొచ్చి కష్టాలకే కష్టం చేసే కన్నాయిలా నిన్నే చూడగా. వసే మృణాలిని విను, నా జీవితంలో ఒకే ఒక్క రొమాంటిక్ ఫెలో, ఒకే ఒక బబ్లీ గాయ్, నా రస రామరాజ్యంలో రామరాజు లాంటి వాడు నా సుడిగాలి సుధీ. ఎప్పటికైనా సరే ఈ పిలకల వసుంధరాదేవి చనిపోయే లేపు సుడిగాలి సుధీర్కి లిప్ లాక్ ఇచ్చి చనిపోతా. నువ్వు తిట్లతో లాభం లేదు, నీకు చెప్తా. నీకు ఎవరు కాపాడటం లేరా ఈ సీరియల్? అయ్యో ఇంత అందమైన అమ్మాయి రా దేవుడా. నీకు తిట్లతో కాదు, అట్ల కాడతో చేపట్టు. నీ దగ్గర మ్యాజిక్లు ఉన్నాయా? నాకేం తెలియదు. ఏది నా అట్ల కాడా? నాకేం తెలియదు. నీకు అట్ల కాడతో నాకేం తెలియదు. రోకలి బండ. వద్దయ్య, ప్లీజ్ అత్తయ్య, మీ కాళ్ళు పట్టుకుంటారు. నూరా నూరా నేను కాపాడతా.
నువ్వు పడే కష్టాన్ని చూడలేక మేధావైన నిన్ను కాపాడడానికి వచ్చా. మీరు మేధావైతే నన్ను మా అత్త వాళ్ళ ఇంటి వదిలిపెట్టి మీ మేధాతో నిరూపించుకోండి. మీకు కాళ్ళు పట్టుకోండి. మా అత్తకు అనుమానం ఎక్కువ అండి. ప్లీజ్ అండి మా అత్తలు ఇట్లా వదిలిపెట్టండి. ప్లీజ్ అమ్మా. ఇందుకు ఇదే సీరియల్ చూసే మెంటల్ దానా, ఇది సీరియల్ కాదే. సీరియల్లో కష్టాలు పడుతుంటే బయటికి తీసుకొచ్చిన, ఇది నిజం. ఓహో నిజమైన సీరియలా? ఈ అమ్మ కడుపు మానది, అది కుట్రలో తప్పేలేదే నిన్ను. మా అత్త అతను చంపేస్తుందండి. ప్లీజ్ అండి నా వదిలిపెట్టేసేయండి. ప్లీజ్ అండి మీ కాళ్ళు పట్టుకుంటానండి. ఏడవద్దు. ఇంత అందమైన అమ్మాయి ఏడుస్తూనే తట్టుకోలేను. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే? మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య. ఇలా హింసించకండి అత్తయ్య నన్ను. అత్తంటేనే హింసించడం. అత్తకు శాంతం తెలీదు, హింసించడం ఒక్కటే. అత్తయ్య మీరు నా తల్లిని చూసుకుంటున్నాను అత్తయ్య. అంటే నేను అప్పుడే ముసల్దాన్ని అయిపోయానే. నీకిలా కాదు, నీకు ఒకటి కత్తితో చంపేస్తా. అయ్యో ఎవరు కాపాడలేరా? వద్దత్తయ్య ప్లీజ్ అత్తయ్య. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? లైన్ మ్యాన్ లంగారావు. లైన్ మ్యాన్ రంగారావు గారు ఇక్కడ వస్తుంటారు. వాళ్ళ కోడలు చంపేస్తుంది సార్. కరెంట్ ఇవ్వండి సార్. కరెంట్ ఇవ్వడం కుదరదయ్యా. మీకు దండం పెడతారా? ప్లీజ్ రా. ఇచ్చేస్తా నువ్వు బాధపడకు. ఇచ్చేస్తున్నా, కరెంట్ ఇచ్చేస్తున్నా. ఈ రోజు అంతం చేస్తా. వద్దత్తయ్య. నా కొడుక్కి నాకు తెలియకుండా ఇంట్లో ఈ భాగోతం ఎన్నాళ్ళ బట్టి జరుగుతుంది. ఆమెకు నాకు ఎటువంటి సంబంధం లేదమ్మా. ఆమె కష్టాలు పడుతుంటే నువ్వు కష్టాలు పెడుతుంటే కాపాడాలని చూసిన అంతే. కాపాడడానికి నువ్వెవడవురా మగ మహారాజు? మేధావితనం ఎన్నాళ్ళ బట్టి జరుగుతుందని తెలీదు. ఆమెను కొట్టకు. నీకేది కావాలంటే నా దగ్గర తీసుకో. ఆ అమ్మాయిని మాత్రం కొట్టకు. కొట్టకూడదురా. ఏమండి, మా ఆవిడ వచ్చింది. ఎపిసోడ్ అయిపోతుంది, తొందరగా తీయండి. టీవీలోకి వెళ్ళండి. నేను వెళ్ళను. టీవీలోకి నేను ఇక్కడే కూర్చుంటాను. టీవీలోకి వెళ్ళిపోవే. రానీరా. అరే మా ఆవిడకి అసలు అనుమానమే. అనుమానం ఉంటుందిరా. నువ్వు అత్తయ్య రండి అత్తయ్య. నీ అమ్మ కడుపు మాడ. నువ్వు రాకపోతే ఏంది? ఒక్కొక్కరిని పట్టుకోపోతా. నువ్వు రావే. నేను రాను. ఒసేయ్. నేను ఇక్కడే ఉంటాను. మీ ఆవిడ రాని. ఒసేయ్, నీ వంశానికి పిలకలు లేకుండా చేస్తా నేను. నువ్వు రావే. పిలకలంటేనే మా వంశం. మా వంశం అంటేనే పిలకలు. పిలకల వస్తుందరాది వస్తున్నా. ఇదంతా పెడతా. మా ఆవిడ వచ్చింది. ఏం చేస్తున్నారండి? ఎంతసేపు తలుపు తీయడానికి? నా ఎపిసోడ్ టీవీ ఆన్ చేయి. టీవీ అయిపోయింది. సీరియల్ మొత్తం అయిపోయింది. అంతా నీ వల్లేనండి. సీరియల్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎంతో మంది చెప్తే నాకు అర్థం కాలేదు. గుద్దుతా. మీకు ఇప్పుడు తెలిసిందా? సీరియల్ చాలా బాగుంటాయి తెలుసా? అవునా? రండి కలిసి చూద్దాం. ఏంటిది సీరియల్స్. ఆఫీస్ కి పోతా. ఇంట్లో ఉంటా నేను. సీరియల్స్ ఎంతో బాగుంటాయి. మా ఆయనకి బాగా అర్థమైనట్టు. సో ఈ సీరియల్ గోల్ ఎలా అనిపించింది రోజా గారు? చాలా బాగుంది రవి. సీరియల్ కష్టాలు చూపించావు, దాంట్లోంచి వాళ్ళని బయటికి లాగాలని చూసి నువ్వు కష్టాల్లో పడబోయావు, లాస్ట్ లో తప్పించుకున్నావు. నైస్, బాగా అనిపించింది. నాగబాబు గారు, టీవీలోంచి మనుషులు బయటకు వచ్చేసి చూసే వాళ్ళతో ఇంటరాక్ట్ అవటం అనేది ఆ కామెడీలో బాగా కొత్తగా అనిపించింది నాకు. నాకైతే ఎంటర్టైన్ చేశారు. పిలువకురా అలుగకురా బ్రలుగురిలో నన్ను రాజా తృణకన శ్రేయకురా వేలా. ఒక్కసారి నీ మొహం చూపించు. డబ్బులు ఇచ్చిన చంద్రకము చూపించేదను. నాకు అసలే సిగ్గు. అవును, ఇంతకీ అమ్మాయి పేరేంది? శశికళ. అమ్మో, బాబు గారికి బాగా నచ్చినట్టుంది. ఒకటే కన్నేసాడు.
ఇక్కడ ఉన్న పెద్దోళ్ళకి హంస నడకంటే ఎట్టుండదో చూపించి చూపించబెట్టవా అబ్బో నిన్నని లాభం లేదే మీ నాన్న అనాలి. మధ్యలో మా నాన్న ఏం చేశాడు? ఏం చేశాడా? ఏటీఎం మెషిన్ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు పెట్టి డబ్బులు రావట్లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడంట ఎదవా. మీ నాన్న ఏమైనా తక్కువ తిన్నాడా? రెస్టారెంట్ కి వెళ్ళి ఆల్ కార్డ్స్ యాక్సెప్టెడ్ అంటే రేషన్ కార్డ్ ఇచ్చాడంట. నాన్న ప్లీజ్ నాన్న ప్రేమించాను నాన్న. ఇదిగో నీకు ప్రేమకు పెళ్లికి తేడా తెలీదు. ప్రేమ అంటే ఒక ఆవు మెడకు తాడు కట్టుకొని చేతిలో పట్టుకోవడం, మరి పెళ్ళంటే దాని తోకకు తాడు కట్టి మెడకు చుట్టుకోవడం. కూర్తుంటాం, టైం అవుతుంది కదా. అల్లుడు గారు ఎక్కడున్నారు? హలో అల్లుడు గారు. అల్లుడు గారు స్టార్ట్ చేస్తున్నాను. ఓం రహస్యేదం నాన్న నాయన మీ అమ్మగారు నాన్నగారి పేరు చెప్పి కాకులు పిలిచి పిండాలు పెట్టిన ఆయన. పెళ్లి పెట్టండి. నా పేరు శైలజ, నా వయసు 18 సంవత్సరాలు. డాక్టర్ గారు, మా బావ యాక్చువల్లీ మా అక్క లేనప్పుడు నా వైపు అదోలా చూస్తున్నాడు. ఇప్పుడే నాకు ఒక విషయం తెలిసింది. రాజుగారు కూడా టీమ్ లీడర్ అవుతున్నాడని తెలిసింది. ఇంతకు ముందు ఆ ముసలోడికి ఇచ్చాడు, వాడు ఏం చేస్తాడు? ఏం చేయలేదు. నరేష్ గారికి ఇవ్వచ్చుగా, వాడికి ఏం తక్కువ? అన్న